గతంలో 10 ఏళ్ళు మీరు ఎక్కడ తెలంగాణ తల్లిని అఫీషియల్‌గా విగ్రహ ఏర్పాటు చేయలేదని అధికార కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. అయితే ఆనాడు వాళ్ళకి అనుకూలంగా ఓ తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసినారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి తెలంగాణ తల్లిని ఏర్పాటు చేస్తానని బీఆర్ఎస్ పార్టీ అయితే ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మేమొస్తే మళ్ళా మాకు కావాల్సినటువంటి తెలంగాణ తల్లిని ఏర్పాటు చేస్తామని చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి తెలంగాణ తల్లిలో ఇక ఆ హస్తం చూపించడం అనేటువంటిది ఆ విగ్రహం ఏమో దీవెన ఇచ్చినట్టు ఉందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే, ఇక బీఆర్ఎస్ వాళ్ళేమో హస్తం చూడుతున్న సింబాలిక్గా చెప్తున్నారు అన్నటువంటిది. కనీసం బతుకమ్మ లేదు అన్నటువంటి మాట. ఇంకా ఆ బతుకమ్మ మీద కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు కొన్ని కామెంట్లు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ తల్లి మళ్ళీ వివాదానికి అయితే అవుతుంది. దీని మీద ఇక బీఆర్ఎస్ జాగృతి లేదనుకుంటే తెలంగాణ జాగృతి లేదంటే భారత జాగృతి ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షురాలు కవిత గారు అయితే గవర్నమెంట్ మీద చాలా సీరియస్ అవుతున్నారు. వేల సంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహాలను కూడా ఆవిష్కరిస్తామని, అంటే వాళ్ళు గతంలో ఏదైతే తెలంగాణ తల్లిని వాడుకున్నారో, ఏ తల్లిని అయితే ప్రతిష్ఠించినారో ఆ తల్లిని వేల సంఖ్యలో కూడా మేము పెడతామని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే అధికార పార్టీ రాజున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి మొన్న ఆవిష్కరించినటువంటి తెలంగాణ తల్లి ఇట్లే ఉండాలని చెప్పేసి జీవో కూడా ఉత్తర్వులు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. తల్లి ఆ విగ్రహ రూపు మార్చినా సరే ఇంకోలాక అంటే విమర్శల పాలో లేకపోతే ఆరోపణలో లేకపోతే ఇంకో రకంగా వాడినా సరే ఇమీడియట్ కేసులు కూడా చేస్తాము, క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం, క్రిమినల్ చర్య భావించి ఇక కేసులు కూడా పెడతామన్నటువంటి ఏమంటారు బెదిరించినటువంటి నేపథ్యంలో తను కూడా అంటున్నారు. ఎన్ని జీవోలు ఇచ్చినా సరే, ఎన్ని కేసులు పెట్టినా సరే, ఎంత భయపెట్టినా సరే ఇక బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేల తెలంగాణ తల్లుల విగ్రహాలని ఆవిష్కరిస్తాం, మమ్మల్ని ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి అని అయితే సవాల్ చేసింది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇంకా సాంస్కృతిక విభాగం ఏదైనా ఉందంటే తెలంగాణ జాగృతి లేదంటే భారతీయ జాగృతి అనేది ఉంటే కదా. సో ఆ తెలంగాణ బతుకమ్మ పండుగను ఘనంగా చేస్తుండ్రి ఈ వింగ్ నుంచి. అట్లా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సంస్కృతిని బతుకమ్మనైతే కించపరుస్తున్నారన్నటువంటి ఆరోపణలు అయితే చేస్తున్నారు కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు. ఈ మండే రోజు కూడా దీని మీద రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేస్తారంట తెలంగాణ తల్లి రూపు మార్పు మీద. మరి చూడాలి ఇంకా ఈ వివాదం ఎప్పటి వరకు పోతుంది. మళ్ళీ రేపటి నాడు ఇంకో ప్రభుత్వం వస్తే మరి వాళ్ళు కూడా తెలంగాణ తల్లిని వాళ్ళకి నచ్చినటువంటి రూపంలో మారుస్తారా? చూద్దాం ఇది ఎన్ని రోజులు పోతుంది, ఎట్లా పోతుందో.